గురువు గారి జయ పతాక స్వామి జయ పతాక స్వామి జయ పతాక స్వామి నామ మనం ఫేమస్ ఏరియా ఇది ఒక 5 జైశ్వర్యాలు భగవత్ప్రసాది చెప్తూ భక్తి జ్ఞాన వైరాగించు శ్రీమాన్ రాధా మనోహర్ దాస్ నామ దేశ ఫేమస్ ఇది ఒక 5 ఐశ్వర్యాలు రాజముఖే రాజేంద్రే సర్వదా దిగ్విజేసి తిరుస్తూ ఒక సకల గంట దోష నివృత్తి ద్వారా శ్రీ పరమేశ్వరి పరమేశ్వర వారి ఉత్తరోత్తర అభివృద్ధి భగవత్ ప్రసాద సిద్ధిరస్తు. అంతే కావాల్సింది. చాలా సాక్షాత్కారం పునఃసంకలనాన్ని కల్పడుతూ ఆరోగ్యం అమ్మ మన సీతారామ గుడిలో నూనె క్యాన్ దాంట్లో పోయమ్మ కొండకిలో ఉంది. శ్రీ వేణుగోపాల స్వామి భగవానికి జై. వేణుగోపాల స్వామి భగవానికి జై. వేణుగోపాల స్వామి భగవానికి జయ. జయ కుంజ విహారీ గోపీ జన వల్లభ జయ గిరివరాధారి జయ గిరివరాధారి యశోదనందన వ్రజ జన రంజన యమున తీరావనచారి జయ రాధా మాధవ జయ కుంజ విహారీ. రాజు రాజలక్ రాజు ఈ రంగరాజనే ఉంటాను రేపు మధ్యాహ్నం వరకు. ఇంకో చోట కళ్యాణం ఉంది. ఈయన కళ్యాణం అక్కడ రేపు ఈ ఇంకో గోపాల స్వామి. ఈయనేమో వేణు, ఆయన మదన గోపాల్. ముందు ఈయనే చెప్పారు అద్భుతం. మనం అదృష్టవంతులు. ఈ అదృష్టాన్ని గ్రహించాలి. ఈ గుడి మహత్యం ఏంటంటే మా కళ ముందు జరిగింది. ఆయన చెప్పరికి అయిపోయారు. ఆయన శివుడి దగ్గర వెళ్ళిపోయారండి. శివుడి దగ్గర నుంచి మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చారండి. తీసుకొచ్చి 3 రోజులు కదండి. ఈ అవసరం బోర్డు ఉంది. ఇప్పుడు ఆయన చెప్తున్నారండి, నేను కాదని కదండి. నేను కూడా చెప్తున్నాను చేసుకున్నాను. ప్రత్యక్షంగా తెలుస్తున్నాను. మీరు ఆయన ఇప్పుడు కర్ర ఉంటే కానీ నడవలేదు. మీరు ఎలా వచ్చారు ఇప్పుడు కదండి? 3 సంవత్సరాల కదండి. ఇప్పుడు ఈ సెకండ్ ఇప్పుడు మామూలు కరబట్టి రావాలండి. ఇప్పుడు మీ గురించి తీసుకొచ్చేది చూడండి. ఇప్పుడు మీరండి, మీరు వచ్చిన గురించి కదండి. ఇప్పుడు అలా గుడి ఓపెన్ చేయాలండి. అలా బయట చూడండి పోతుంది. మా అనుభవుడు అండి ఆయనంటే నాకు చాలా భక్తి. గోపాల్ స్వామి నువ్వు 1 గంట అయినా వెయిట్ చేద్దాం దర్శనానికి అనుకున్నా. 3 సెకండ్ కూడా వెయిట్ చేయలేకుండా ఆ పెద్దవాడు ఒక్కడా అవకాశం తీసుకొద్దాం. పెద్దవాడు కదా గోపాల్ స్వామి ఎక్స్క్యూజ్ రామాయ రామ భద్రాయ రామచంద్రాయ రఘునాథాయ రామాయ చక్రవర్తికను
రామచంద్రమూర్తి భగవానికి. తాతయ్య గారు పునఃప్రతిష్ఠ చేశారండి. నీ తాతయ్య గారు ఎప్పటి వారు? ఇప్పుడు 1964లో చేశారు. ఆయన 80 సంవత్సరం వయసు. భిన్నం అయితే చెప్పండి. గురుగారు ధర్మపతి. అమ్మ అమ్మ రాధా మనోహర్ రాజు గారు చెప్పేసి, అది ఎక్కడ మీకు భాగ్యం, మా భాగ్యం. అది హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ. ఎక్కడో కానీ ఉండదు, కదవరి ఒకే మొహమ్మడు. నేను ఆశ్చర్యపోయాను ముందు ఆ మేసాలు చూసి. ఈయనెవరు? సామా కాదు. కూడా మిసాం. అవునవును, నేను చెప్పాను. పౌరుషంతో జీవించాలి. అది మన 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 గోపాలస్వామి ఇక్కడ రామచంద్ర స్వామి ఏం చూపిస్తారు? పౌరుషంతో జీవించాలి. మరి కదు మరి కదు. రాముడు స్వామి అరణ్యవాసం పూర్తయిన తర్వాత భరతుడు మంచి క్షురకంలో పెట్టి స్వామివారికి క్షురకర్మ చేయిస్తాడు. అవునవును, స్వామివారికి మీసాలు ఉన్నాయి. అవును, పేడివాడు కాదు. ఏంటంటే దేవదేవం భజే దివ్య ప్రభావం రావణాసురపైరి రణపుంగవం రామౌద. అయ్యో, అసలు ఎంత చక్కగా అన్నమయ్య వర్ణిస్తే చాలా స్పష్టంగా చెప్పాడు అన్నమయ్య. ఇంకో పుణ్యక్షేత్రం ఉందండి ఇక్కడ, కేశవస్వామి ఎదురుగానే. అసలు ఎంత భాగ్యం అండి. పంచకేశవులు అంటారు, దాంట్లో రెండోది కాదు. ఆయన పిఠాపురంలో కుంతి మాధవుడు కదా. ఈ పంచకేశవులు ఎక్కడెక్కడ చెప్పండి. జగన్మోహన్ రెడ్డి కొట్టాలపల్లి వెళ్ళేనే. చెప్పానే, అది ఒక 50 సంవత్సరాల క్రితం కె పురుషోత్తమ నాయుడు గారు అని చెప్పేసి కమిషనర్ గారు వచ్చారు ఇక్కడ. 50 ఏళ్ళ 50 ఏళ్ళ గారు. అప్పుడు నాకు 20 ఏళ్ళ పెళ్లి కూడా కాదు. అంటే ఆ వేళ మీటింగ్లో చెప్పాడు ఆయన, ఇలా ఎక్కడో కానీ ఉండదు, మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ కృష్ణ. ఆ వేళ చెప్పినాక నాకు తెలియదు, మర్చిపోలేదు. అదే అద్భుతం కదా. కదా కాదండి. మీకు ఒక పంచకేశవులు అండి. దూర్వాస మహాములు ప్రతిష్ఠ అండి. మా ఊరి పేరు దూర్వాసవరం. దూర్వాసవరం కోపం అండి. కోపం తగ్గట్టు ఉండాలి. అది అలా ఉన్నారు. అది అసలు విషయం. అయ్యా దూర్వాసపురం అండి. దూర్వాసపురాన్ని కాలక్రమంగా దువ్వ అయింది. దూర్వాస మహాముని ప్రతిష్ట. ఇది ఈ కేసు. అయ్యా రెండోది మంటపాక. ఎక్కడ తడుగు తెలుసు. అయిపోయింది. 3 తడుగు. ముక్కులు గోపాలస్వామి కేశవస్వామి తెలుసుగా కాదు. వెళ్ళాము. తర్వాత కొఠాలపురం. ఆ కొఠాలపల్లి వెళ్ళాను, ర్యాలీ వెళ్ళాను. ర్యాలీ వెళ్ళి 3 అయింది. మండపాక. మండపాక ఇది మిస్ అయితే రేపు ఈ కేశవం చూసేస్తాను. అయ్యా అక్కడ కూడా మాదే. ఇక్కడ వంతులు ఏమీ లేవండి. తాతయ్య గారికి ఒక్కతే అమ్మాయి మా తాతయ్య గారికి. మా నాన్నగారు మేనమామ గారు. మా ఊరు ఆ వేళ తాతయ్య గారు ఉన్న పరిస్థితిని బట్టి చూడలేక ఒక కమ్యూనిటీలో ఒక కుటుంబం మా పెద్దమ్మ గారిని హత్య చేసింది. తాతయ్య గారు మా నాన్నగారు మొదటి భార్య. అప్పుడు మా అమ్మగారిని చేశారన్నమాట. కమ్యూనిటీలో వాళ్ళు తాతయ్య గారు చాలా ఇదిగా బతికేవాడు, ఎవరిని లెక్క చేసేవారు మిమ్మల్ని. అది ఆ తర్వాత అమ్మగారిని ఇచ్చేసారు. వంతులు ఏమీ లేవండి. నేను తమ్ముడు అప్పుడు 20-25 ఏళ్ల క్రితం కాలం చేశాడు. ఆవిడకి అతనికి అబ్బాయి అమ్మాయిని వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటున్నారు. నేను మా పిల్లలు దేవస్థానాలు చూసుకుంటున్నాను. అది అయ్యా
తమ్ముడు గారి పిల్లలు కూడా ఇది చూస్తారండి. అది చూడటం అంటే ఆయనే చూపిస్తాడు. క్యాన్సర్ 4th స్టేజ్ నుంచి స్టేజ్ మాట్లాడదాం మీతో. ఇలా చెప్పారు, ఇద్దరు చెప్పారు. గోపాల స్వామి అది ఒక మాట చెప్పారండి. అనన్యా చింతయంతో ఏనా పరిభాస్తే తేషాం విద్యాభియుక్తానాం యోగక్షేమం హామ్యం అంటే ఆయనే చూస్తాడు. మధ్యలో మనం ఏంటికి వెళ్ళకూడదు. ఇంతే ఇంతే. రక్షింపకున్నాను రక్షకుడెవరయ్య రామచంద్ర. ఇంతే ఇంతే. ఇది ఒక్క మాట గుర్తుపెట్టుకోవాలి. అనన్యా చింతయంతో అంతే. అబ్బా గొప్ప మాట చెప్పారు. బాగున్నాయి. చాలా చాలా కానీ ఇందాక యనమండ్రా సుబ్రహ్మణ్య శర్మ గారు చెప్పినట్లు, వాళ్ళ నాన్నగారు చెప్పినట్లు ఈ ఊళ్ళో కలి లేదండి. కలి లేదు. దానికి రుజువే ఓ పక్కనేమో కర్కోటక ప్రతిష్ఠ చేసిన నాగేశ్వర స్వామి, పక్కనే గోపాల స్వామి, ఆ పక్క ఎదురుగా కేశవ స్వామి. వచ్చేస్తాడా తిరిగి ప్రయాణంలో ఏంటి కాదు ఫోన్ చేయాలి. గోపాల స్వామి వచ్చేస్తున్నాడా? వచ్చారా? అమ్మ అమ్మ ఈ రోజు పెళ్లి కొడుకు అండి. మరి అవును అవును. ఇప్పుడు నా జీవితంలో గురించి 45 సంవత్సరాలు అయింది. 45 సంవత్సరాలు సరిపోయింది. నేను పుట్టినప్పుడు ఇచ్చాను. అయ్యా నిజంగా అన్నపూర్ణ గారు అండి ఒక మాట చెప్పాలండి. అయ్యా హోమ్ మినిస్టర్. అలాంటి భావనే ఇంతదాకా మన ధర్మాన్ని లాక్కొచ్చింది. అయ్యో గురు చెప్పారుగా అసలైన మనిషి నా స్త్రీ రాక్షసి కుడియంతి అన్నారు. పురుషుడు చెడిపోతే వాడు ఒక్కడే అండి. స్త్రీ చెడిపోతే 20 తరాలు చెడిపోతారు. అందుకే మన ధర్మం ఎక్కడి దాకా వచ్చిందంటే అది వెనకాల హోమ్ మినిస్టర్ సరిగా ఉంటాం అంతే అంతే. చాలా ఆనందం. విడవల రసీదు లేదు మరి. విడవల రసీదు లేదు. సంతోషం నాన్న. ఇది నాన్న భాగ్యం అంటే అన్నమయ్య చెప్పినట్టు ఇదిగాక సౌభాగ్యం ఇదిగాక తపము మరి ఇదిగాక వైభవం ఇంకొకటి. ఈ భాగ్యాన్ని కోల్పోకన్నానా ఇంత వైభవపేతంగా, ఇంత దివ్యంగా, ఇంత సుందరంగా భగవంతుడుండే ఆలయం అలంకరింపబడి ఆనందంగా సంతోషంగా. ఎంత గ్రామస్తులు దేవస్థానం డిపార్ట్మెంట్ గా చేసింది. డిపార్ట్మెంట్కి ఏముంటుంది అంత హృదయాలు, అంత హృదయాలు ఉన్నటువంటి నేను ఇందాక చెప్పాను అక్కడ శివాలయంలో దువ్వగ్రామం వాళ్ళని ఎవరు దువ్వక్కర్లేదా? మీకు స్వచ్ఛమైన స్వకీయమైన భక్తి మీది. అందుకని ఇలాంటి గ్రామాలు ఇంకా బలంగా ఉండాలి, దృఢంగా ఉండాలి, ఇతర గ్రామాలకి ఆదర్శప్రాయంగా ఉండాలి. ఏదో చిన్న చిన్న కష్టం వచ్చిందనో, ఏదో చిన్న చిన్న అవసరం వచ్చిందనో జంపై కంపవకూడదు. అర్థమైందా? ఇక్కడ లేనిది ఏది ఎక్కడా లేదు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ లేనిది ఇంకెక్కడా లేదు. ఎందుకంటే ఇది యోగ భూమి, కర్మభూమి, పుణ్యభూమి, వేదభూమి, ఋషి భూమి, తపోభూమి, దేవభూమి. అటువంటి భూమిలో మనం పుట్టి, ఇటువంటి క్షేత్రాలు ఉన్న చోట పుట్టి వాటి విలువ తెలియకుండా ఎక్కడికో వెళ్ళి పాడైపోకండి. అర్థమైందా? ఇంతకంటే గొప్పది ఎక్కడా లేదు నాన్న. అందుకని ఇంత ఏంటి నాన్న చక్కగా గోపాల స్వామి ఎలా ఉన్నాడు? మన పాటలు పాడుకుంటూ ఉంటాం కదా, సినిమాలు చూస్తాం కదా. ఆ సాహసం ఇంటి పేరు, పౌరుషం ఒంటి పేరు అంటే పాటలు వింటుంటాం కదా. పౌరుషం ఉన్నవాడు. మనం కూడా పౌరుషం కలిగి ఉండాలి, స్వాభిమానం కలిగి ఉండాలి, స్వధర్మ ఆచరణ కలిగి ఉండాలి. అయినా ఎందుకంటే గొప్పది ఇంకెక్కడా లేదు. మనకి మూలం ఉంది, మనకి ఎథిక్స్ ఉన్నాయి, మనకి ఎపిక్స్ ఉన్నాయి, మనకి ఎపిక్స్ ఎవిడెన్స్ 3 ఉన్నాయి. కాబట్టి ఇంత గొప్ప దైవాన్ని విడిచిపెట్టి మీరేదో పిచ్చి పిచ్చి వాటిలోకి వెళ్ళి పిచ్చోళ్ళు అయిపోకండి. ఆనందంగా జీవించండి. అందరు చెప్పండి హరే కృష్ణ. నేను చెప్పింది చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ. ఒకసారి 2 చేతులు ఎత్తండి. శరణాగతి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. గోవిందా. దువ్వ వేణుగోపాల స్వామి భగవానికి. సీతారామచంద్రమూర్తి
जयंती भगवान की वेणुगोपाल स्वामी कल्याण महामहोत्सव की गोविंदा కలడందురు దీనులేడ కలడందురు పరమయోగి గణపత పాలనని ఆయనకి రుజువు ఈయనే. ఆయన ఉన్నాడు, రుజువు ఈయనే. వెలుగుడికి వచ్చాడు పదివారు తెలుసు మధ్యాహ్నం అది ఒక రుజువు వేసి మళ్ళీ ఇంకో గొప్ప రథం మా భాగ్యం రేపు రథోత్సవం కొంచెం చూసి
కేశవ స్వామి రథోత్సవం
హలో 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 నేను కోరుకునేది ఇదే. హలో దాంట్లో దండాలు అడిగా తెలియదు. ఇదే నేను కోరుకునేది. హలో హలో రత్నహాజరు శ్రీ రుక్మిణీశ్వర వేణుగోపాల స్వామి వారు రథోత్సవం సందర్భంగా రథం మీద నుంచి అటువళ్ళు పాట గడిపడం కావున భక్తులను ఆసక్తున్న వాళ్ళు పాట పాడుకోవాలి. ఇది ఎప్పుడైనా రోమన్ సాంగ్ చక్కగా ఉంది. చక్కగా ఆడ కూర్చుంటా లోపల అక్కడ కూర్చోబెట్టి పాటలు ఆసక్తున్న వాళ్ళు డిపాజిట్ 5,000 కట్టి పాట పాడుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఆనందంగా 5,000 హలో హలో డిపాజిట్ కట్టిన వారు ఇక్కడ వ్యవసాయ ఆఫీసర్ గారు ఉన్నారు. డిపాజిట్ కట్టాల్సిందిగా వస్తున్నాం. ఇప్పుడు వారు పాటలో పాల్గొన్నారు. డిపాజిట్ కట్టాల్సిందిగా కోరుతున్నాం. నాన్న ఏకాదశి పేపర్ అమ్మ రేపే ఏకాదశి. రుక్మిణీశ్వర వేణుగోపాల స్వామి వారు రథోత్సవం సందర్భంగా రేపు రథం మీద ఇచ్చే అట్టుబడిగల్లో పాట జరుగుతుంది కావున భక్తులందరూ వచ్చేసి ఆసక్తి ఉన్నవారు దేవస్థానం ఆఫీసర్ గారికి 5,000 డిపాజిట్ కట్టి పాటలో పాల్గొనాల్సిందిగా కోరుతున్నాం. గురుగారు మీరు వెళ్ళి రెస్ట్ తీసుకుంటానంటే తెలుగుడికి వచ్చేసి దర్శనం మళ్ళీ మీరు ఉదయం అర్థం 15 నిమిషాలు ఉంటాను. కాదు కాదు వెళ్ళి 3 తర్వాతే వెళ్ళి 12 నేను పావుగంట ఉంటా. అందరూ రండి. హలో పాట మీద ఆసక్తి ఉన్నవారు కట్టిపోయినారంటే ఎదకొచ్చి ఆఫీసర్ గారికి ఉన్నారు. డిపాజిట్ కట్టాల్సిందిగా కోరుతున్నాం. రుజువు అదే. శ్రీ రుక్మిణీశ్వర వేణుగోపాల స్వామి వారి రథోత్సవం సందర్భంగా రేపు రథం మీద వచ్చి అట్టుబడి పాట జరుగుతుంది కావున పాట పాడుకునే వారు 5,000 డిపాజిట్ కట్టి పాటలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. ఈ రోజుల్లో అది కదా కానీ నాకు ఇవాళ కొత్త విషయం తెలిసింది. అదే పంచి కేసు అందులో 3 కేసులను చూశాను నేను. ఆ కొట్టాల ఏమండి? పాట మొదలు పెడుతున్నాం. డిపాజిట్ కట్టేవారు ఎవరంటే కట్టవలసిందిగా కోరుతున్నాం. మండపాకి పాట వెళ్ళాలి. మొదలు పెట్టిన తర్వాత ఇంకా డిపాజిట్ కట్టించారు. ర్యాలీ చూసి ఆ 3 చూసా. ఇద్దరు ఇంక ఈయన బాకీ మండపాక వెళ్ళాలి. మా వర్మగారు చెప్పారు ఈ పంచి కేసులను పూర్తి చేసేస్తాను. నేను ఇలాగ కళ్యాణం మేమే కూర్చున్నాం పేపర్. అవును కదా. బయలుదేరి వస్తాం. మంగళవారం ఇచ్చారు. కూర్చున్నాను కళ్యాణం. దాదా రామాంజనేయులు చైర్మన్లు ట్రస్టీలు లేకపోతే నేను ఎందుకు ఇక్కడ కూడా మీరే కాకేస్తారా? అదే ఇక్కడ కూడా మీరే ఎక్కడ మేము ఏం చేస్తా తాగినట్టు కట్టుకుంటున్నాం. ఏమండి? పాట మీద ఆసక్తి ఉన్నవారు డిపాజిట్ కట్టవలసిందిగా కోరుతున్నాం. పాట మొదలవుతుంది. డిపాజిట్ కట్టవలసిందిగా కోరుతున్నాం. నన్ను మధ్యలో